పుదీనా చట్నీ ఇలా తయారు చేసుకుంటే టిఫిన్లోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. ఫస్ట్ పుదీనా ఆకుల్ని తెంపి శుభ్రంగా కడిగి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగనివ్వాలి. ఎండుమిర్చి ఈ విధంగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 2 కట్టల కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇట్లా దగ్గరికి వేగేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వేగాక కొత్తిమీరని తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆయిల్లో పుదీనాకుల్ని వేసుకొని దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా పుదీనాకులు దగ్గర పడ్డాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటా వేసుకొని వేయించుకోవాలి. టమాటా మెత్తబడేదాకా వేయించుకోవాలి ఆయిల్లో. టమాటా మొత్తం ఇట్లా మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక వేయించుకున్నాయన్నీ మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని బరకగా పట్టుకోవాలి. చట్నీ ఇట్లా బరకగా పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక జీలకర్ర కూడా చిటపట్లాడాక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి పోపును మొత్తం. ఈ విధంగా పోపు వేగాక ఇందాక పట్టి పెట్టుకున్న పుదీనా చట్నీ వేసుకొని పోపు అంతా కలిసేట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా పుదీనా చట్నీ తయారైపోయింది. ఇది ఒక 2 రోజులు నిల్వ ఉంటుంది. తొందరగా చేయడం అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందులోకైనా బాగుంటుంది.